పరాభవనామ సంవత్సరంలో శనైశ్వరుడి ప్రభావం ద్వాదశ రాశులపై ఎలా ఉందో తెలుసుకుందాం. శని దోషం అనగానే మనకి ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని దోషాలు గుర్తుకొస్తాయి. అయితే వీటితో పాటు శనైశ్వరుడి ఆయా రాశుల్లో శుభస్థానంలో లేకపోయినా దోషం వర్తిస్తుంది. ఈ ఏడాది ద్వాదశ రాశులపై శని ప్రభావాన్ని పరిశీలిస్తే ఈ సంవత్సరం మేష, కుంభ, మీన రాశుల వారికి ఏలినాటి శని, ధనస్సు రాశి వారికి అర్ధాష్టమ శని, సింహరాశి వారికి అష్టమ శని దోషాలు నడుస్తున్నాయి. రాశుల వారీగా చూస్తే మేషరాశి వారికి గత ఏడాది నుంచి ఏలినాటి శని దోషం ప్రారంభమైంది. ప్రస్తుతం మొదటి దశ కొనసాగుతోంది. చిన్న చిన్న విరామాలతో 2032 మే 30 దాకా కొనసాగుతుంది. అలాగని భయపడాల్సిన అవసరం లేదు. ఏలినాటి శని దోష కాలంలో కొన్ని శుభాలు కూడా జరుగుతాయి. చిన్న చిన్న పరిహారాలతో అవాంతరాలని అధిగమించవచ్చు. ఈ ఏడాది మేషరాశి వారికి శని 12వ స్థానంలో ఉన్న కారణంగా అధిక శ్రమ, అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ప్రతి విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. జాగ్రత్తలు పాటించాలి. నిత్యం శని ధ్యాన శ్లోకం పఠించటం శ్రేయస్కరం. శనివారాల్లో నవగ్రహ ప్రదక్షిణలు చేయండి. శివాభిషేకం కూడా మేలు చేస్తుంది. వృషభ రాశి వారికి ఈ ఏడాదంతటా శని 11వ స్థానంలో ఉన్నాడు. ఏకాదశ స్థానంలోని శని శుభాలనిస్తాడు. ఈ కారణంగా ఆర్థిక ప్రయోజనాలు సిద్ధిస్తాయి. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సంతానాభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. ఆరోగ్యం బాగుంటుంది. అదృష్టం వరిస్తుంది. మిథున రాశి వారికి ఈ ఏడాది మొత్తం శని 10వ స్థానంలో ఉన్నాడు. కొన్ని సంఘటనలు ఆందోళన కలిగించినా ఎదుర్కొంటారు. శ్రమ అధికమవుతుంది. వృత్తిలో ఆటంకాలు ఎదురైనా శ్రద్ధగా పనిచేయాలి. నిత్యం శని ధ్యాన శ్లోకం పఠించండి. శనివారాల్లో నవగ్రహ ప్రదక్షిణలు చేయండి. వీలైనప్పుడు నువ్వుల దానం, శని త్రయోదశి తిథుల్లో శనేశ్వరుడి తైలాభిషేకం చేయండి. కర్కాటక రాశి వారికి ఈ ఏడాదంతటా శని 9వ స్థానంలో ఉన్నాడు. శ్రమ అధికమవుతుంది. కుటుంబ సభ్యులకు అనారోగ్య సూచనలు, ఖర్చులు ఎక్కువవుతాయి. విదేశీ యానాలకు అనుకూలం. మాట పొదుపు ముఖ్యం. లక్ష్మీ గణపతి ఆరాధన, శనైశ్వరునికి అభిషేకం, హనుమాన్ చాలీసా పారాయణతో గ్రహానుకూలత ఉంటుంది. సింహరాశి వారికి అష్టమ శని దోషం కొనసాగుతోంది. 2025 మార్చిలో ప్రారంభమైన అష్టమ శని 2028 ఫిబ్రవరి 3న ముగుస్తుంది. పనులు నిదానిస్తాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఆర్థిక నియంత్రణ పాటించండి. సంతానం విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. తరచూ శివాలయ దర్శనం, శనైశ్వరాభిషేకం, ప్రతి శనివారం విష్ణు సహస్రనామ పారాయణ, శనివారం శాకాహార నియమం విశేష ఫలితాలనిస్తుంది. కన్యారాశి వారికి ఏడాదంతటా శని 7వ స్థానంలో ఉన్నాడు. శని 7వ స్థానంలో ఉంటే ఖర్చులు పెరుగుతాయి. ఆత్మవిశ్వాసాన్ని పెంచే సంఘటనలు చోటు చేసుకుంటాయి. మీ తొందరపాటుతనంతో ఇతరులకు ఆటంకాలు కలిగించకండి. శనివార నియమాలు పాటించండి. తరచూ శివాలయ దర్శనం చేయండి. తులారాశి వారికి ఏడాదంతటా శని 6వ స్థానంలో ఉన్నాడు. 6వ స్థానంలో ఉంటే శుభ ఫలితాలు. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. బంధుమిత్రులతో కలిసి స్థిర నిర్ణయాలు తీసుకుంటారు. ధన ధాన్యాలు సమృద్ధిగా ప్రాప్తిస్తాయి. భవిష్యత్ ప్రణాళికలు ఫలిస్తాయి. వృశ్చిక రాశి వారికి ఏడాదంతటా శని 5వ స్థానంలో ఉన్నాడు. శని 5వ ఇంట ఉన్నప్పుడు పనులు ఆలస్యమైనా పూర్తి చేస్తారు. చికాకులు అధికం కాకుండా జాగ్రత్త వహించండి. కుటుంబ కలహాలకు తావివ్వకండి. పరిహారం కోసం నృసింహ క్షేత్ర దర్శనం, మాస శివరాత్రికి శివాభిషేకం, శనికి తైలాభిషేకం వంటివి పాటించండి. ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ శని దోషం కొనసాగుతోంది. 2025 మార్చిలో ప్రారంభమైన అర్ధాష్టమ శని 2028 ఫిబ్రవరి 3న ముగుస్తుంది. శని 4వ ఇంట ఉన్నప్పుడు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. పనులు ఆలస్యమైనా పూర్తి చేస్తారు. ప్రతి విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. శని పరిహారాలు పాటించండి. వీలున్నప్పుడు నువ్వుల దానం చేయండి. శనికి తైలాభిషేకం, హనుమాన్ చాలీసా, శివ సహస్రనామ స్తోత్ర పారాయణ చేయండి. మకర రాశి వారికి శని 3వ స్థానంలో ఉన్నాడు. ఈ కాలంలో శుభాలు అనుగ్రహిస్తాడు. బుద్ధి బలం బాగుంటుంది. ఆరోగ్యంతో పాటు సుఖ సంతోషాలు సిద్ధిస్తాయి. ఆర్థిక పరమైన లోటుపాట్లని అధిగమిస్తారు. మంచి ఫలితాలు పొందుతారు. మనసుని అదుపులో పెట్టుకోండి. కుంభరాశి వారికి ఏడాదంతటా శని 2వ స్థానంలో ఉంటాడు. 2020లో ఏలినాటి శని దోషం ప్రారంభం కాగా ప్రస్తుతం 3వ దశ కొనసాగుతోంది.
2028 ఫిబ్రవరి 23న ఏలినాటి శని పూర్తవుతుంది. శని 2వ స్థానంలో ఉన్నప్పుడు ఏ పనైనా 1-2 సార్లు ఆలోచించి ప్రారంభించాలి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. ఆలోచనల్లో స్పష్టత అవసరం. అపకీర్తి రాకుండా చూసుకోండి. శనేశ్వరునికి తైలాభిషేకం, అమ్మవారి క్షేత్ర దర్శనం, నవగ్రహ స్థుతి, దుర్గా కవచం, శ్రీరామ రక్షా స్తోత్రం వంటివి పఠించడం శ్రేయోదాయకం. మీనరాశి వారికి ఏలినాటి శని దోషం కొనసాగుతోంది. 2025లో ప్రారంభమైన ఏలినాటి శని 2029 ఆగస్టు 9న పూర్తవుతుంది. ఏడాదంతటా శని 1వ స్థానం అంటే జన్మస్థానంలో ఉన్నప్పుడు ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. అపకీర్తి పాలవకుండా జాగ్రత్తలు తీసుకోండి. ఏ విషయమైనా తొందరపాటు నిర్ణయాలు వద్దు. ఆవేశపడకుండా చేసే పనుల్లో విజయం ప్రాప్తిస్తుంది. ఆదిత్య హృదయ సహిత నవగ్రహ స్తోత్ర పారాయణం, శనేశ్వరునికి తైలాభిషేకం, ఆంజనేయ దర్శనం చేయటం మంచిది. మానసిక ప్రశాంతతకై తరచూ ఆలయాలని దర్శించండి.